హాయ్ వ్యూయర్స్. సో మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే సో మన ఛానల్ని లైక్ చేయండి, సో షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ ఒకవేళ యూస్ఫుల్ అనుకుంటే అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు సో మీకు ప్రతి ఒక్క వీడియో అప్డేట్ గురించి సో కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకేమైనా ఈ కాంటెంట్లో సో డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయగలరు. హాయ్ వ్యూయర్స్. సో ఇంతవరకు మనం ఏంటంటే సో విండోస్కి సంబంధించిన కాన్సెప్ట్స్ మనం నేర్చుకున్నాం. సో విండోస్ ద్వారా మనకి ఏంటంటే సో ఎలాంటి కంప్యూటర్ అయినా సరే మనం ఆపరేట్ చేయాలంటే సో విండోస్ మనకు తెలిసి సరిపోతుంది అనమాట. సో నెక్స్ట్ చెప్పబోయే మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే మనకు ఎంఎస్ ఆఫీస్. సో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ది ఆఫీస్ వర్క్. అంటే ఆఫీస్కి సంబంధించిన వర్క్ మనం ఏది చేయాలన్నా కూడా సో మనకు కంపల్సరీగా ఎంఎస్ ఆఫీస్ అనేది రావాలి. సో దీంట్లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆఫీస్కి సంబంధించిన వర్క్స్ రావాలి అంటే సో ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ అండ్ ఎంఎస్ పవర్ పాయింట్, ఈ 3 కాన్సెప్ట్స్ మనం నేర్చుకుంటే ఆఫీస్కి సంబంధించిన వర్క్ ఎలాంటి వర్క్ అయినా సరే. మన ఆఫీస్ వర్క్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో ఉండే వర్క్ కావచ్చు, లేకపోతే ఒక కాలేజీలో ఉండే వర్క్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే మనమే ఓన్గా ఏదైనా ఆన్లైన్ సెంటర్ పెట్టుకుంటే దాంట్లో ఉండే వర్క్ కావచ్చు. ఓకేనా. సో ఇలా మనకి ఏంటంటే ఆఫీస్కు రిలేటెడ్గా ఏదైతే వర్క్ ఉంటుందో అదంతా కూడా మనం ఇక్కడ ఎంఎస్ ఆఫీస్లో మనం చేసుకోవచ్చు అనమాట. సో ఎంఎస్ ఆఫీస్ ఒక్కడ మనం పర్ఫెక్ట్ నేర్చుకుంటే మనం ఆఫీస్కి సంబంధించిన వర్క్ ఎలాంటిది అయినా సరే మనం ఈజీగా వర్క్ చేయడానికి మనకు అక్కడ పాసిబుల్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. అయితే దీంట్లో మనం ఎంఎస్ ఆఫీస్లో ఫస్ట్ నేర్చుకుపోయే అప్లికేషన్ ఏంటంటే ఎంఎస్ వర్డ్ గురించి నేర్చుకుంటాం. ఇక్కడ ఎంఎస్ అంటే మీనింగ్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అంటాం ఇక్కడ మనము. అదేవిధంగా దీంట్లో నేర్చుకున్న ఫస్ట్ కాన్సెప్ట్ మనకి ఏంటంటే ఎంఎస్ వర్డ్ గురించి మనం నేర్చుకుంటాం. సో ఫస్ట్ మనం ఎంఎస్ వర్డ్ని ఏ విధంగా ఓపెన్ చేయాలి, మీన్స్ హౌ టు ఓపెన్ ఎంఎస్ వర్డ్ ఇన్ టు ది కంప్యూటర్. సేమ్ మనం ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో నోట్ ప్యాడ్, వర్డ్ ప్యాడ్ ఏ విధంగా అయితే ఓపెన్ చేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనకి దీనికి కూడా మనకు 2 వేస్ ఉంటాయి. సో ఫస్ట్ వే వచ్చేసి go to start menu and after that select here all programs and after that select here Microsoft Office. సో ఇక్కడ కిందకి వచ్చేసి ఎండ్ డౌన్ ఇక్కడ సో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనే ఆప్షన్ ఉంటుంది, మనకు ఒక ప్రోగ్రామ్ ఉంటుంది ఇక్కడ మనకు. సో దీంట్లో ఇవన్నీ మైక్రోసాఫ్ట్కి సంబంధించింది అనమాట. సో మనం దీంట్లో మనం ఫస్ట్ నేర్చుకునేది ఏంటంటే ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ 2007. ఇక్కడ 2007 ఏంటంటే వర్షన్ అనమాట. సో 2007 కంటే ముందు మనకు 2003 కూడా ఉండే, దానికంటే ముందు XP కూడా ఉండే, అట్లా దానికంటే ముందు 2000 ఉండే, అట్లా డిఫరెంట్ వర్షన్స్ ఉండే. సో ఇప్పుడు మనం నేర్చుకునే వర్షన్ 2007. దీని తర్వాత కూడా మనకు వర్షన్స్ వచ్చాయి. సో ఇంకా ఫర్దర్ క్లాసెస్లో మనం లేటెస్ట్ వర్షన్స్ కూడా మనం చెప్పుకుంటాం. సో ఈ రోజు మనం చెప్పుకునేది ఏంటంటే ఈ క్లాస్లో మనకు ఎంఎస్ ఆఫీస్ సో వర్డ్ 2007 వర్షన్ మనం నేర్చుకుంటున్నాం. సో ఇంకా ఫర్దర్ క్లాసెస్లో ఇంకా అప్కమింగ్ క్లాసెస్ ఇంకా లేటెస్ట్ వర్షన్స్ కూడా చెప్తాను. సో ఇప్పుడు ఫస్ట్ 2007 నుండి మనం స్టార్ట్ చేద్దాం. సో నెక్స్ట్ 2010 ఉంది, తర్వాత 2012 ఉంది, 15 ఉంది, అట్లా. సో డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి మనకి ఇంకా అప్కమింగ్లో క్లాసెస్లో మనకు. సో ఇప్పుడు మాత్రం 2007 గురించి మనం నేర్చుకుంటున్నాం. సో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ 2007. సో దీన్ని క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా మనకు మైక్రోసాఫ్ట్ విండో అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇది మనకు ఫస్ట్ మెథడ్. ఇలా కాకుండా ఇంకో సెకండ్ మెథడ్ కూడా చెప్పాను కదా, సో రన్ ఆప్షన్ ద్వారా. సో కీబోర్డ్లో మనం షార్ట్ కట్ కీ యూజ్ చేయాలి. సో అదేంటంటే విండోస్ కీ ప్రెస్ చేసి ప్రెస్ చేస్తే మనకు ఆటోమేటిక్గా రన్ ఆప్షన్ యొక్క షార్ట్ కట్ కీ వస్తుంది. సో దీంట్లో మనం ఏం చేయాలంటే సో ఎంఎస్ వర్డ్కి డైరెక్ట్ ఎంఎస్ వర్డ్ అని టైప్ చేసి మనకు రాదు ఇక్కడ. సో ఇక్కడ ఏమని టైప్ చేయాలంటే విన్ వర్డ్ అని టైప్ చేయాలి. ఏమని టైప్ చేసిన ఇక్కడ విన్ వర్డ్ అని టైప్ చేయాలి. సో ఇప్పుడు గుర్తుంచుకోండి, మనం రన్ ఆప్షన్లో ఏది టైప్ చేసినా కూడా స్పేస్ అనేది మాత్రం ఇవ్వద్దు, అదంతా కూడా సింగిల్ వర్డ్ కింద టైప్ చేయాలి. విన్ వర్డ్ అంటే విన్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి వర్డ్ అని టైప్ చేస్తాం అనుకోండి, ఓపెన్ కాదు మనకు అలా. సో ఇదనే కాదు, మనం ఏ రన్ ఆప్షన్ ద్వారా మనం ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా కూడా సో వితౌట్ స్పేస్ అనేది టైప్ చేయాలి. విత్ స్పేస్ టైప్ చేస్తే రాదనమాట. అదొకటి మాత్రం కన్ఫామ్గా గుర్తుంచుకోండి ఇక్కడ. తర్వాత ఇక్కడ ఓకే అంటే మనకు ఆటోమేటిక్గా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ అనేది మనకు ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ మెథడ్ ప్రోగ్రామ్ ద్వారా ఓపెన్ చేయొచ్చు, సెకండ్ మెథడ్ మనం కావాలనుకుంటే షార్ట్ కట్ కావాలనుకుంటే రన్ ఆప్షన్ ద్వారా కూడా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మనం. సో ఇది దీని మొత్తాన్ని ఏమంటామంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ విండో అంటున్నాం. సో దీంట్లో మనకు సో ఫస్ట్ మనకు ఈ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ అంటే ఎంఎస్ వర్డ్ యొక్క సో విండోలో మనకి ఏమేమి అక్కడ ఆప్షన్స్ ఉంటాయి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం. జస్ట్ అంటే మనకి ఇంకా టూల్స్ ఉన్నాయి కదా, ఈ టూల్స్ గురించి జస్ట్ ఒక ఇంట్రడక్షన్ లాగా అనమాట. సో ఫస్ట్ వచ్చి దీన్ని ఏమంటామంటే దీన్ని ఆఫీస్ బటన్ అంటాం. సో ఏమంటాం దీన్ని ఆఫీస్ బటన్ అంటాం. సో ఇక్కడ పైన ఉంది కదా ఈ బ్లూ కలర్ రైట్, సో దీన్ని ఏమంటామంటే టైటిల్ బార్ అంటాం దీన్ని. ఓకే. ఆ తర్వాత వీటన్నిటి ఏమంటాం మనం ఇక్కడ రిబ్బన్స్ అంటాం. సో హోమ్ రిబ్బన్, ఇన్సర్ట్ రిబ్బన్,
పేజ్ లేఅవుట్ రిబ్బన్, ఇట్లా మనకి రిబ్బన్స్లో మళ్ళీ మనకు ఆప్షన్స్ ఉంటాయి. సో వాటి అన్నిటిని కూడా సో రిబ్బన్స్ అని చెప్తాం అనమాట. ఓకేనా. సో కింద ఇక్కడ వచ్చేసి ఏంటంటే దీన్ని రూలర్ అని చెప్తాం. ఓకేనా. ఇక్కడ ఉంది స్కేల్ లాగా ఉంది మనకు, దాని రూలర్. ఇక్కడ హారిజంటల్ రూలర్ ఉంటుంది, ఇక్కడ మనకు వర్టికల్ రూలర్ కూడా ఉంటుంది. సో కింద వచ్చేసి ఏమంటాం దీన్ని ఇక్కడ మనము స్టేటస్ బార్ అని చెప్తాం. ఇక్కడ పేజ్ 1 of 1 అని కనిపిస్తుంది కదా, వర్డ్స్ అని చెప్పేసి దీన్ని మొత్తాన్ని ఏమంటామంటే స్టేటస్ బార్ అంటాం. ఇది మీకు ఆల్రెడీ తెలుసు, దీన్ని స్టార్ట్ మెనూ అంటాం. సో ఈ కింద బ్లూ కలర్ లైన్ మొత్తాన్ని ఏమంటామంటే టాస్క్ బార్ అని చెప్తాం. ఓకేనా. ఇది మనకు ఇవి మనకు తెలుసు. ఇక్కడ మినిమైజ్, మ్యాక్సిమైజ్ ఆర్ రీస్టోర్ అండ్ లాస్ట్కి క్లోజ్ ఆర్ ఎగ్జిట్. సో ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ ఈ మినిమైజ్, మ్యాక్సిమైజ్ ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో విండోస్ మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. సో మనం ఎంఎస్ వర్డ్ చేయాలని మనకు విండోస్ కంపల్సరీగా రావాలి. ఇన్ కేస్ ఒకవేళ మీరు విండోస్కి సంబంధించిన క్లాసెస్ వినకపోతే ఒక్కసారి ప్రీవియస్గా మనకు ఇక్కడ మన ఈ ఎంఎస్ వర్డ్ కంటే ముందు విండోస్ కాన్సెప్ట్స్ పెట్టాను. అందులో జస్ట్ మీరు విండోస్ కాన్సెప్ట్ మొత్తం విన్న తర్వాత ఈ ఎంఎస్ వర్డ్కి రండి. ఎందుకంటే మనం ఈ ఎంఎస్ వర్డ్ మనం చేయాలి అంటే కన్ఫర్మ్ మనకు విండోస్ అనే టాపిక్స్ మనకు దాంట్లో ఉన్న టాపిక్స్ మనకు తెలవాలి. ఆ తర్వాత మనం ఎంఎస్ వర్డ్ని ఈజీగా మనం ఇక్కడ నేర్చుకోవడం ఛాయిస్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు వినకపోతే ఒక్కసారి ప్రీవియస్ ఆ క్లాసెస్కి వెళ్ళి సో విండోస్కి సంబంధించినటువంటి వీడియోస్ని ఒక్కసారి చూడండి వ్యూయర్స్. సో ఇక్కడ ఈ లైన్ బ్లింక్ అవుతుంది, దీన్ని ఏమంటామంటే కర్సర్ అంటాం. మనం దీన్ని కర్సర్ అంటాం. సో తెలుసు కదా కర్సర్ యూజ్ ఏంటంటే అది టైప్ చేస్తే మ్యాటర్ మనకు ఆటోమేటిక్గా అక్కడ నుంచి వస్తుంది అనమాట. అందుకని సో దాన్ని కర్సర్ అంటాం. సో కర్సర్ యొక్క యూజ్ ఏంటంటే మనకు అది ఎక్కడ బ్లింక్ అవుతూ ఉంటే మనం టైప్ చేస్తే మ్యాటర్ మనకు అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇది టోటల్గా ఎంఎస్ వర్డ్ విండోకి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ అనమాట. అయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అసలు ఎంఎస్ వర్డ్ ఎందుకోసం యూజ్ చేయాలి, సో ఎంఎస్ ఆఫీస్ యొక్క డెఫినేషన్ ఏంటి. ఓకేనా. సో ఎంఎస్ ఆఫీస్ ఏమంటాం, సారీ ఎంఎస్ వర్డ్ ఏమంటామంటే ఎంఎస్ వర్డ్ యొక్క డెఫినేషన్ ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. మనం ఎంఎస్ వర్డ్ని ఎందుకోసం యూజ్ చేయాలి. సో ఎంఎస్ వర్డ్ ఈజ్ ఏ విండోస్ బేస్డ్ వర్డ్ ప్రాసెసింగ్ డాక్యుమెంటేషన్ ప్యాకేజ్. So it is developed by Microsoft company. సో కొద్దిగా ఫాంట్ సైజ్ని కొంచెం బిగ్ సైజ్ చేస్తున్నాను. ఇది మళ్ళీ మీకు చెప్తాను ఎట్లా ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయాలి ఏం చేయాలని జస్ట్. సో అండ్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ సో MS Word is .doc. DOC means document. సో ఇది మనకి డెఫినేషన్ అనమాట. వర్డ్ ఎందుకోసం యూజ్ చేస్తామంటే ఇది సో వర్డ్స్కి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ అంటే ఒక పారాగ్రాఫ్ కావచ్చు, లేకపోతే ఒక కంప్యూటర్ మనం ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక టెక్స్ట్ బుక్ ప్రిపేర్ చేయాలన్నా కంపల్సరీగా MS వర్డ్నే యూజ్ చేస్తాం. బిఫోర్ దీనికంటే ముందు మనం నోట్ ప్యాడ్, వర్డ్ ప్యాడ్ కూడా యూజ్ చేస్తాం. కానీ నోట్ ప్యాడ్, వర్డ్ ప్యాడ్ కంటే ఇంకా సో చాలా అడ్వాన్స్డ్ అప్లికేషన్ మనకి ఇక్కడ ఈ MS వర్డ్ అనమాట. ఓకేనా. వన్స్ ఒక్కసారి మనకి MS వర్డ్ వచ్చింది అనుకోండి, మనం నోట్ ప్యాడ్, వర్డ్ ప్యాడ్ యూజ్ చేసిన అవసరం సో 99% ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇది మనకు వాటికంటే ఇంకా అడ్వాన్స్ అనమాట. అంటే దాంట్లో ఉన్న ఆప్షన్స్ అన్ని మనకు దీంట్లో మళ్ళీ వస్తాయి. ఎట్ ది సేమ్ టైం మన దీంట్లో కొన్ని ఆప్షన్స్ మనకి ఇంకా చాలా సో ఇంకా అడ్వాన్స్డ్ ఆప్షన్స్ అన్ని మనకి దీంట్లో ఉంటాయి అనమాట. ఓకేనా. సో దీన్ని డెవలప్ చేసిన కూడా మన మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ వాళ్ళు అనమాట. సో చెప్పాను కదా మీకు ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను కదా. సో ఇన్ కంప్యూటర్ ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్ సో ఇట్ హ్యాస్ వన్ ఎక్స్టెన్షన్ ఫర్ ఐడెంటిఫికేషన్ పర్పస్. అంటే కంప్యూటర్లో ప్రతి ఒక్క అప్లికేషన్ కంపల్సరీ ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ అప్లికేషన్ ఉన్నటువంటి ఫైల్ని మనం ఐడెంటిఫై చేయాలి అంటే ఈ ఎక్స్టెన్షన్ ద్వారానే మనం ఐడెంటిఫై చేస్తాం అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే మనకి మన సర్నేమ్స్ ఎట్లా ఉంటాయో సో కంప్యూటర్లో ప్రతి ఒక్క అప్లికేషన్స్కి ఏముంటాయి ఇక్కడ ఎక్స్టెన్షన్స్ అనేవి ఉంటాయి అనమాట. ఓకేనా. ఎక్స్టెన్షన్ ఈజ్ నథింగ్ బట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ దట్ ఫైల్. సో ఫైల్ యొక్క ఐడెంటిఫికేషన్ ఇక్కడ మనం ఏమంటామంటే ఎక్స్టెన్షన్ అని చెప్తాం అనమాట. సో ఇది మనకు మైక్రోసాఫ్ట్ వర్డ్ యొక్క డెఫినేషన్ అనమాట. హాయ్ వ్యూయర్స్, ఈ కంటెంట్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే సో మన ఛానల్ని సో లైక్ చేయండి. సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే సో తప్పకుండా వాళ్ళకి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.